Hi, fourth class students. How are you? Fine? Okay. In our previous class, what we have learned? The art of giving a lesson చదివాం అవునా కదా ఈ రోజు ఇంగ్లీష్ లో మనము లెసన్ 7 నేర్చుకోబోతున్నాం లెసన్ 7 what is the lesson name magician of the sea magician of the sea సముద్రంలో మెజిషియన్ అంట ఏ యానిమల్ అది ఆక్టోపస్ what is that octopus open your page number 35 all of you open your english textbook page number 35 now we will read the lesson what do three hearts 8 arms and one huge brain add up to మళ్ళీ అడుగుతున్నాం what do three hearts మూడు గుండెలు అందరికి ఒకటే గుండె ఉంటుంది హార్ట్ ఉంటుంది దిస్ ఆక్టోపస్ ఈ ఆక్టోపస్ కి సముద్రంలో ఉండే ఈ ఆక్టోపస్ కి మూడు గుండెలు హృదయాలు ఉన్నాయంట 8 ఆర్మ్స్ ఉన్నాయంట 1 2 3 4 5 6 7 8 8 ఆర్మ్స్ ఉన్నాయంట అండ్ హ్యూజ్ బ్రెయిన్ ఒక మంచి పెద్ద వన్ బ్రెయిన్ ఉంది అది ఎవరో కాదు ఆక్టోపస్ అండ్ ఆక్టోపస్ క్రియేచర్ దట్ కెన్ డు అమేజింగ్ థింగ్స్ చాలా అద్భుతాలు చేస్తుంది మెజిషియన్ అన్నమాట ఏం అద్భుతాలు చేస్తుందో ఈ ఆక్టోపస్ జంతువు సముద్రంలో ఉంటుంది యానిమల్ ఆక్టోపసెస్ ఆక్టోపస్ అంటే ఒకటే ఆక్టోపస్ ఆక్టోపసెస్ అంటే ప్లూరల్ సింగులర్ ఇస్ ఆక్టోపస్ ప్లూరల్ ఇస్ ఆక్టోపసెస్ ఆక్టోపసెస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ చాలా తెలివైనవి ఆక్టోపస్లు చాలా తెలివైనవి దే కెన్ లెర్న్ న్యూ థింగ్స్ జస్ట్ లైక్ హ్యూమన్స్ మనుషుల్లానే కొత్త విషయాలు నేర్చుకుంటాయంటే ఈ ఆక్టోపస్లు కూడా they have even learned a few tricks to get them out of sticky situations కొన్ని విపరీతమైన పరిస్థితుల నుండి బయటపడ్డాయి అన్నమాట కొన్ని ట్రిక్స్ ఫాలో అవుతాయి if an octopus is threatened by a predator ఏదైనా predator ఇంకా బ్లూ వేల్ గాని సీలో ఉండే వేరే యానిమల్స్ వచ్చి తినడానికి వచ్చినప్పుడు ఏదైనా భయపడినప్పుడు ఏం చేస్తుంది ఆక్టోపస్ సచ్ షార్క్ ఆర్ బర్డ్ ఏదైనా షార్క్ గాని ఏదైనా బర్డ్ గాని వచ్చిందనుకోండి నీళ్ళలో అది దీన్ని తినేనికి వచ్చినప్పుడు ఆక్టోపస్ ఏం చేస్తుందంట ఇట్ కెన్ యూజ్ సమ్ ప్రెటీ ఇంక్రెడిబుల్ స్కిల్స్ టు గెట్ అవే చాలా తెలివైన స్కిల్స్ యూజ్ చేస్తుంది అక్కడ నుండి పారిపోవడానికి octopuses don't have teeth or sharp claws to defend themselves octopuses ki teeth లేవన్నమాట they don't have teeth sharp claws ఏమీ లేవు వాటిని కాపాడుకోవడానికి మరి ఎలా కాపాడుకుంటే instead they use cleverer ways to fool their attackers ఏవైతే షార్క్ గాని బర్డ్ గాని అటాకర్స్ గా వస్తున్నాయో వాటి నుండి ఇవి తమ తెలివిని యూజ్ చేసి వాటి నుండి తప్పించుకుంటాయి వాటి బారి నుండి ఈ ఆక్టోపస్ ను తప్పించుకుంటాయి yes next third pair yes third pair octopuses like to hide themselves in the sand bottom of the ocean floor సముద్రంలో కూడా లోపల ఇసుకుంటది కదా సముద్రం లోపల ఓషన్ లో సో ఆక్టోపస్ ఏం చేస్తాయంటే అందులో వెళ్ళి దాచుకుంటాయి they will hide in that so how when the octopus is like a chameleon because it can change the color of its skin to match the sand ఇసుక రంగులోకి మారిపోతుంది చెమేలియన్ లాగానే ఊసరవెల్లి ఎట్లా ఊసరవెల్లి కలర్స్ మారుస్తుంది కదా ఊసరవెల్లి యానిమల్ అట్లనే ఈ ఆక్టోపస్ కూడా సముద్రంలో ఏం చేస్తుందంటే ఇసుక మట్టి కలర్ లో వెళ్ళిపోతుంది అన్నమాట ఇది ఆ కలర్ లోకి మారిపోతుంది అప్పుడు వేరే యానిమల్స్ గుర్తుపట్టలేవు దీన్ని అవునా కదా అండ్ దిస్ కలర్ చేంజ్ ఇట్స్ లైక్ ఆర్ camouflage happens in less than a minute ఒక నిమిషం కంటే తక్కువ టైం లోనే ఇలా కలర్ మార్చేస్తుంది రంగులు మార్చేస్తుంది ఆక్టోపస్ some octopuses like to stay in more shallow waters where there are rocks and coral ఎక్కడైతే రాక్స్ కోరల్స్ చెట్లు ఉంటాయో కోరల్ రీఫ్స్ ఉంటాయో ఓషన్ లో అక్కడే ఆక్టోపస్లు కొన్ని ఇష్టపడతాయి ఉండడానికి పైన వాటర్ లో మరి డీప్ వెళ్ళకుండా షాలో వాటర్ నెక్స్ట్ fourth pair because octopuses are invertebrates invertebrates means what they don't have backbones but వెన్నెముక్కలు ఉండవు మనిషికి బ్యాక్ బోన్ ఉంది కదా ఆక్టోపస్ కి వెన్నెముక్క ఉండడానికి ఇట్లా ఉంది చూడండి ఆక్టోపస్ స్ట్రైట్ ఉంటది
They can squeeze themselves into small spaces between the rocks to get out of reach of their predators. ఇవి చిన్న చిన్న ప్లేస్ లో చిన్న చిన్న సందుల్లో కూడా దూరిపోతాయి సముద్రంలో. అవునా కదా? ప్రెడేటర్స్ కి దొరకకుండా అంటే పెద్ద పెద్ద చేపలకు, షార్క్లకి, బర్డ్స్ కి దొరకకుండా తప్పించుకొని తిరుగుతాయి ఆక్టోపస్. Another way an octopus can hide is by shooting ink. ఆక్టోపస్ ఇంకేం చేస్తుంది? ఎలా దాచుకుంటుందంట? By shooting ink. ink కలుపుతుందంట. An octopus uses a part of his body called siphon to shoot out ink into the water. కొంచెం ఇంక్ కలుపుతుంది, ద్రవం విడుదల చేస్తుంది నీళ్ళలోకి ఆక్టోపస్. అవునా కదా? సిఫాన్ అనే ద్రవాన్ని రిలీజ్ చేస్తుంది. The ink forms a cloud that hides the octopus. ఇంక్ ఏం చేస్తుంది? ఒక మబ్బులాగా ఏర్పరుస్తుంది అన్నమాట. ఆ ఇంక్ ఏం చేస్తుంది? ఒక మబ్బులాగా ఏర్పరిచినప్పుడు ఆక్టోపస్ కనిపించదు. ప్రెడేటర్ షార్క్ గాని ఎవరికి గాని మబ్బుగా అయినప్పుడు ఆక్టోపస్ కనిపించదు. ఆ టైంలో తప్పించేసుకుంటారు ఆక్టోపస్. By the time ink clears and predator can see again, the octopus has swum away or hidden. ఆ మబ్బు అంతా పోయిన లోపలే ఈ ఆక్టోపస్ కూడా ఆ ప్లేస్ నుంచి జారుకుంటుంది మెల్లగా. పెద్ద సముద్రం ఎక్కడికన్నా అయిపోతుంది. అవునా కదా? ఏదైతే క్లౌడ్ రిలీజ్ చేస్తుందో మబ్బుగా మబ్బు అంతా వెళ్ళిపోయేసరికి ఏమైపోతుంది? ఆ మబ్బు అంతా వేసరికి అప్పుడు మళ్ళీ క్లియర్ గా కనిపిస్తుంది కదా, అప్పుడు ఈ ఆక్టోపస్ అక్కడ ఉండదు, వెళ్ళిపోతుంది వెళ్ళగట్టి. అట్లా తప్పించుకుంటాయి. దీని తెలివి చూడండి ఎట్లా ఉందో, మ్యాజిక్ చేస్తుంది సీలో. అవునా కదా? సముద్రంలో. By the time ink clears and the predator can see again, the octopus swam away or hidden. ఎక్కడైనా దాచుకుంటారు అప్పటి లోపల. It is very much like a magician doing a vanishing act. ఏదో మాయం చేసినట్టు మెజిషియన్ లాగా. అవునా కదా? ఇక ఇంద్రజాలం చేసినట్టు చేస్తుంది ఆక్టోపస్. నెక్స్ట్, if you think that's a neat trick, then you will love what else these creatures have up their sleeves. If an octopus is being attacked, it can actually make itself look like a venomous sea snake. It will bury itself in the sand, keeping two arms visible. Next page. Open your next. ఎప్పుడైనా ఆక్టోపస్ అటాక్ అయిందనుకో, అటాక్ గురి చేయబడింది అనుకో, ఇది పాయిజనస్ స్నేక్ లాగా కనిపిస్తుంది అనమాట వేరే వాళ్ళకి. It can change the color of those arms to match a sea snake. But what was if there is no time to hide? The octopus is in trouble. It can break off one of its arms. The arm will then change colors and swarms around the water to distract the predator while the octopus swims away to safety. Don't worry, though, the octopus arm will grow back. చూడండి, ఆక్టోపస్ ఏం చేస్తుందంట? ట్రబుల్, కష్టం వచ్చినప్పుడు, అంటే వేరే యానిమల్స్ దాడి చేసినప్పుడు సముద్రంలో ఏం చేస్తుంది? 8 ఆర్మ్స్ ఉంటాయి కదా ఆక్టోపస్ కి, ఒక ఆర్మ్ విరగొట్టేసుకుంటది. ఇట్ విల్ బ్రేక్ ఆఫ్ వన్ ఆర్మ్. ఆర్మ్ ఎక్కడికో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది సముద్రంలో. ఆ విధంగా కలర్స్ మార్చుకుంటూ ఆ తినేయడానికి వచ్చిన యానిమల్ ని కన్ఫ్యూజ్ చేసి పడేస్తుంది అనమాట. అప్పుడు ఏం జరిగిపోతుంది? ఆ ఒక ఆర్మ్ ఒక చోటుకి వెళ్ళిపోతుంది. ఆక్టోపస్, మెయిన్ ఆక్టోపస్ ఏమైతే వేరే చోటికి సేఫ్ గా దాచుకుంటారు అనమాట. ఏం కంగారు పడకండి, డోంట్ వర్రీ. ఎందుకంటే ఆక్టోపస్ ఆర్మ్ కట్టిన దగ్గర నుండి ఆ ఆర్మ్ లో నుంచి కొత్త ఆక్టోపస్, పెద్ద ఆక్టోపస్ తయారవుతుంది. మళ్ళీ ఒక ఆర్మ్ లో నుండి మళ్ళీ ఇంకొక ఆక్టోపస్ తయారవుతుంది. మీరేం కంగారు పడకండి. నెక్స్ట్, there is one kind of octopus that has venom to use in defense. ఆక్టోపస్ అంటే ఇంకొక జాతి రకమైన ఆక్టోపస్ ఉంది. దీనికి పాయిజన్ ఉంటది అన్నమాట, విషం ఉంటది. అది దాన్ని కాపాడుకోవడానికి విషాన్ని వాడుతూ ఉంటది. The blue ringed octopus is tiny. Blue ringed octopus అనేది చాలా చిన్నగా ఉంటది ఈ ఆక్టోపస్. It could fit in the palm of your hand. ఈ చేతిలో సరిపోతుంది ఆక్టోపస్, అంత చిన్నగా ఉంటది. It can fit in the palm of your hand. Predators might think this is size makes the octopus a great snack, but they know to stay away. The blue ringed octopus is very poisonous. వాటిని తిననీకి వచ్చిన యానిమల్స్ ఏమనుకుంటాయి? బ్లూ వేల్ గాని షార్క్ గాని ఏమనుకుంటాయి? అమ్మో, బ్లూ రింగ్డ్ ఆక్టోపస్ స్నాక్ లాగా మంచి మనకి తినడానికి పనికి వస్తుంది అని అనుకుంటారు. కానీ దానికి దూరంగా ఉంటారు, ఎందుకంటే అది చాలా పాయిజనస్ అన్నమాట. అది తిననీకి వచ్చిన యానిమల్స్ ని కూడా చంపేస్తుంది దాని పాయిజన్ విషంతో. మచ్ లార్జర్ దెన్ ఇట్సెల్ఫ్ ఇంక్లూడింగ్ హ్యూమన్స్. మనుషులు వచ్చినా కానీ వాటిని కూడా, మనుషులను కూడా చంపేసే అంత డేంజర్ ఉంది ఆక్టోపస్. ఏ ఆక్టోపస్? బ్లూ రింగ్డ్ ఆక్టోపస్ ఇస్ వెరీ పాయిజనస్ అండ్ కిల్ ప్రెడేటర్స్. ప్రెడేటర్స్ అంటే వాటిని తినడానికి వచ్చిన యానిమల్స్ అయినా చంపేస్తే, లేకపోతే మచ్ లార్జర్ ఇన్సెక్ట్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్స్. మనుషులు వచ్చి దాన్ని అటాక్ చేయాలని చూసినా మనుషులను కూడా
will kill. So the next time you see an octopus in the aquarium or when you're snorkeling, remember that the inside the oversized head is very large brain, making them clever addition to the sea. చూడండి మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా మీరు సముద్రంలో ఆక్టోపస్ ని చూసినట్టయితే aquarium లో కానీ సముద్రంలో కానీ వెళ్ళినప్పుడు మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, రిమెంబర్ దట్ ఇన్సైడ్ ఓవర్ సైజ్డ్ హెడ్, దాని హెడ్ అనేది దాంట్లో లార్జ్ బ్రెయిన్ ఉంది, దాని బుర్ర ఉంది పెద్దది, మేకింగ్ దెమ్ ఏ క్లెవర్ అడిషన్ టు ద సీ. ఈ సముద్రంలో ఒక అడిషన్ అన్నమాట. అవునా కదా? ఒక క్లెవర్ అనిమల్ బతుకుతుంది సముద్రంలో, అదే ఆక్టోపస్. So we will write hard words. We will write hard words. Take your class and write hard words now. Octopus lesson hard words రాసుకోండి class లో. Intelligent, threatened, predator, chameleon, chameleon అంటే సరే, vanishing, vanishing అంటే మాయమైపోవడం, venomous, venomous means poisonous, distract, squirms, aquarium, octopus. So what is the homework, ma? Write these hard words 2 times in class. Write hard words 2 times in notebook. Okay? 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 4th class children, we will meet in our next class. Bye. Platform in the center of the pond. ఏదో చిన్న చెరువు ఉందో అక్కడ మధ్య భాగంలో రాజు మరియు మంత్రులు కూర్చునే వాళ్ళు, ఈ కవులు పండితులు వాళ్ళు రాజు మీద కానీ టెంపుల్ మీద కానీ ఏమైనా పద్యాలు చెప్పాలంటే వాళ్ళు చెప్పేవాళ్ళు అన్నమాట. అవునా? నెక్స్ట్, one by one the poets and writers went on the small platform. ఆ చిన్న స్టేజ్ మీదకి వెళ్ళి ఒక్కొక్క కవి ఒక్కొక్క పండితుడు వెళ్ళి అక్కడ వెళ్ళేవాడు అన్నమాట. ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి they recited the poems or told their stories. వాళ్ళు రచించిన పద్యాలు కానీ వాళ్ళ కథలు కానీ అక్కడ వినిపించే వాళ్ళందరికీ listening to them the lotus flowers and water lilies of the pond smiled. ఆ చెరువులో ఉన్న లోటస్ పువ్వులు అన్ని కూడా వీళ్ళ కవుల పద్యాలు వినేసి నవ్వేవన్నమాట, వికరించుకొని నవ్వేవన్నమాట. నెక్స్ట్ అంటే పువ్వులు కూడా ఆనందిస్తున్నాయి అన్నమాట కవుల పద్యాలు. పీపుల్ సిట్టింగ్ ఇన్ ద స్టెప్స్ క్లాప్. ప్రజలందరూ కూడా అక్కడ స్టెప్స్ మీద కూర్చున్న వాళ్ళందరూ పండితుల యొక్క పద్యాలు విని క్లాప్స్ కొట్టేవారు. ద కింగ్ గేవ్ ప్రెజెంట్స్. రాజు కవుల యొక్క పద్యాలకు మెచ్చిన వాడే ఏమి ఇచ్చేవాడు? మెల్లో ఆహారాలు కానీ ఏదైనా కానీ బహుమతులు ఇచ్చేవాడు అన్నమాట కవులకు పండితులకి. దేర్ ఆర్ బుక్స్ విచ్ క్యారీ సమ్ ఆఫ్ దోస్ పోయమ్స్ అండ్ స్టోరీస్. We can read them in the library. We can read them in the libraries. సంగం లిటరేచర్ కి సంబంధించిన ఎన్నో బుక్స్, మన పోయమ్స్ ఇవన్నీ స్టోరీస్ కూడా మనకి లైబ్రరీస్ లో దొరుకుతాయి. అవునా కదా? We can collect them and we can read them. Stories or poems. Okay? This is the lesson. We have to tick some hard words or else I will write on the board. You write in your class. Okay?
ఓకే నేను హార్డ్ వర్డ్స్ రాస్తాను బోర్డు మీద మీరు క్లాస్ లో రాస్తాను గోపురం entrance carved splendid space gallery seventh one assemblies libraries ministers decided. So what is the homework means? Homework, write 7th lesson hard words 2 times in classroom. Okay, write 7th lesson hard words 2 times in classroom. In the worksheet you will be given question answers and all. Okay, other bits అవి మీరు క్లాస్ బుక్ లో ఎంటర్ చేయాలి రాయాలి. ఓకేనా? Okay, bye students, we will meet in our next class.